హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి యశస్వి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఉగాది ముందు రోజు ప్రిపరేషన్. ఆ తర్వాత దాంట్లో ఇంట్లో పూజ చేసేంత వరకు చూపించాను కదండి, దాని కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇదైతే. పూజ ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ఇంకైతే పిల్లల్ని తీసుకొని మేము గుడికి అయితే బయలుదేరామండి. ఇంక ఇది వచ్చేసి మాకు నియర్ బై ఉన్న స్వామివారి పుట్ట అన్నమాట, నాగేంద్ర స్వామి పుట్ట. చూసారా ఇష్టతల్లి ఎలా వస్తుందో. నేను బేసిక్గా గుడికి కానీ వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ చేతిలో ఫోన్ పట్టుకొని అన్ని వీడియోస్ షూట్ చేయాలని అయితే ఉండదండి. పూజ చేసేంతసేపు కూడా మనసు అనేది దేవుడి మీద ఉండాలని చెప్పేసి వీడియోస్ అది అయితే నేను షూట్ చేయను అనమాట. అలాగే చేతిలో ఫోన్ పట్టుకోను. నేను ఇషితల్లి పాలు పోయడం చూసి అలాగే వీడియో తీద్దామనేసరికి ఆవిడ ప్యాకెట్ పాలు మొత్తం పోసేసింది. ఆ చిన్న క్లిప్ అయితే వచ్చిందనమాట. ఇంక ఇది వచ్చేసి చుట్టూ ఉన్న గుడి అనమాట. ఇక్కడైతే ఏంటంటే అండి, మనమే లోపలికి వెళ్ళి స్వామికి పూలు పళ్ళు అవన్నీ పెట్టొచ్చు, స్వామిని తాకొచ్చు అనమాట. సో అందుకని మేము ఎప్పుడు కానీ ఇక్కడికే వెళ్తూ ఉంటాము. ఇంక ఇది వచ్చేసి పుట్ట చుట్టూతా అనమాట. ఇక్కడ మాకు మాత్రం చాలా బాగా అనిపించిందండి. ఏదైనా సరే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు వెన్నంటే ఉంటారు కదా. సో మేమైతే అలానే అనుకుంటూ ఉంటాము. పూజ అంతా చేసేసి పాలన్నీ పోసేసిన తర్వాత లాస్ట్లో సరేనండి ఒక 1 minute వీడియో షూట్ చేయండి, నేను అంటే మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను కదా, అందులో యాడ్ చేస్తానని చెప్పి మా వారికి ఇచ్చాను. సో తనైతే ఈ చిన్న క్లిప్స్ అయితే వీడియో షూట్ చేశారు. ఇంకా దాన్ని నేనైతే ఎడిట్ చేస్తూ ఇందులో యాడ్ చేశాను. మా ఇషితల్లి ఆ రోజు చాలా హైపర్గా ఉందనమాట. నాకు చాలా ముద్దేసింది. నా చిట్టి తల్లికి ఇంత భక్తి ఉందా అనిపించింది. ఇంకా అలాగే మా వాళ్ళిద్దరిని కూడా లోపలికి వెళ్ళండి అమ్మా, ఒక మెమరీలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని అక్కడ నుంచోబెట్టి చిన్న వీడియోలాగా షూట్ చేసి అందులోనే సమ్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రసాదం అది తీసుకొని ఇంక ఇక్కడ నుంచి మేమైతే బళ్ళం తల్లి గుడికి అయితే వెళ్ళామండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మా దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కొంతమంది దూరం ఊర్ల వాళ్ళు కూడా వస్తూ ఉంటారన్నమాట. ఈ టెంపుల్కి సంబంధించిన ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంది. దాన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు అనమాట. మేము ఎక్కువగా విజయవాడ వెళ్ళలేనప్పుడు చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము. ఆదివారం అంటే బళ్ళం తల్లి గుడి, బళ్ళం తల్లి అంటే ఆదివారం. మా చుట్టూ ఉన్న ప్రాంతాలకైతే నెలలో వచ్చే 4 వారాల్లో ఏదో ఒక వారం అయితే ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్తూ వస్తూ ఉంటారనమాట. సో ఇంక అక్కడికి కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో పూజ చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా, అప్పుడు నాకు పూలంతా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదనమాట. నాకు ఇంకెందుకో వెల్తిగా అనిపించింది. అందుకని చెప్పేసి ఎటు ఉగాది కదా, అమ్మమ్మకి దండం పెట్టుకుంటాము. సో అమ్మమ్మ పటానికి పూలదండ తీసుకొస్తాము. ఎప్పుడైనా సరేనండి, అమ్మవారి పటానికి అంటే మా ఇంట్లో దసరా కానీ శ్యామల కానీ వారాహి కానీ ఈ 3 నవరాత్రులు చేసేటప్పుడు లాస్ట్లో మధ్యలో పూలదండ వేస్తూ ఉంటాము అమ్మవారికి. లాస్ట్ రోజు ఉంటుంది కదా, నవమి రోజు దశమి రోజు, ఆ 2 రోజుల్లో అమ్మవారితో పాటు మా అమ్మమ్మ పటానికి కూడా పూలదండ అయితే వేస్తూ ఉంటాం అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మమ్మకి పూలదండ తీసుకురావాలి కదా అని చెప్పి అమ్మ వెళ్ళినప్పుడు ఇంకా అమ్మవారికి కూడా తీసుకొచ్చి వేసింది. చాలా నిండుగా ఉంది కదండి అమ్మవారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అన్నమాట. ఈ ఫోటో చూస్తే కొంచెం బాగుంటుందండి, నవ్వుతూ ఉంటుంది కదా. అక్కడ అంతకుముందు షేర్ చేసిన ఫొటోస్లో ఏంటంటే కొంచెం సీరియస్గా ఉన్నట్లు అనిపించేది ఆ ఫోటో అయితే. ఇంకా మా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇంకా అమ్మమ్మ పటానికి దండ వేసి, ఇవి దేవుడికి పెట్టావు కదా నవ్య, మళ్ళీ ఇక్కడ పెడుతున్నాం అనుకోవద్దు, అమ్మవారికి చేసేటప్పుడే కొంత తీసి అమ్మమ్మకు కూడా పెట్టాలని చెప్పేసి పులిహోర గారెలు కొన్ని తీసి పక్కకు పెట్టాను. పాయసం అంటే పరమాన్నం అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం అనమాట. ఆవిడ కోసం ఆ రోజు అది చేశాను. అలాగే మహానైవేద్యం కింద అన్నము
పచ్చడి, టమాటో ములక్కాయ కర్రీ, సాంబార్ అవన్నీ కూడా ప్లేట్లో వేసేసి ఒక దాని మీద ఒకటి పెట్టాను. ఇంకా అమ్మమ్మకి చీర, గాజులు, తాంబూలం పెట్టి ఏమంటారు సాంబ్రాణి ధూపం వేస్తారు కదా, మాకు ఇక్కడ అంత టైం లేదండి. మేము గుడికి నేను ఉదయం లేచి ఇంట్లో అంతా చేసుకొని నైవేద్యాలు చేసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని తీసుకొని గుడికి అక్క చేయబట్టి చిన్న ముక్క పెట్టు ఆ ముక్క వేసి బడికి పెట్టు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడరా ఉండు ఉండు ఇటు చూడు వాళ్ళని తీసుకొని గుడికి వెళ్ళొచ్చి పుట్ట దగ్గరికి అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి 11:30 అలా టైం అయిందనమాట. నాకేంటంటే 12 దాటిన తర్వాత పెట్టాలంటే ఎందుకో ఇష్టం అనిపిదండి. ఇంక అందులోనూ కొబ్బరి చిప్పలు అవన్నీ కాల్చి వేసేంత టైం లేదు అని చెప్పేసి ఇంకా ధూప్ స్టిక్ వెలిగించి అందరం కూడా దండం పెట్టుకొని ఇంక ఇక్కడైతే దుర్గమ్మ తల్లికి కేక్ కట్ చేస్తున్నాము. అంతే వెంటనే జరిగిపోయిందండి. ఆ రోజు కొంచెం కూడా రెస్ట్ లేదనమాట. ఇంకా అమ్మమ్మకి దండం ఇదంతా పెట్టుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ అవన్నీ కట్ చేసింది. ఇది వచ్చి చెల్లి చేసిందండి కేక్. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కేక్ కొనడం అనేది మానేసాము, మర్చిపోయాం కూడా. ఎందుకంటే అన్నిటికీ తనే చేస్తుంది అనమాట కేక్. ఇంకా తను కేక్ తీసుకొచ్చిన తర్వాత కేక్ అంతా కట్ చేసి ఇంకా అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు ఆశీర్వదించి ఇంకా కూర్చొని భోజనాలు అయితే చేసామన్నమాట. తిన్న తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి అలాగా గుడికైతే వెళ్ళామన్నమాట. మాకు ఈ దుర్గమ్మ తల్లి అమ్మవారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కలిసి మాకు ఇచ్చిన వరప్రసాదం అన్నమాట. సో తన బర్త్డే ఎప్పుడైనా సరే 99% విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్తాము, 10% సుబ్రహ్మణ్య స్వామి గుడికి అంటే మోపిదేవి వెళ్ళేవాళ్ళం అంతకుముందు. కానీ ఈసారి అనుకోకుండా ఇద్దరి దగ్గరికి కవర్ చేసుకురాగలిగాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఓ పోనీలే ఇద్దరి దగ్గరికి వెళ్ళొచ్చాము, పిల్లని తీసుకెళ్ళొచ్చాము. నిజానికి నేనైతే తిథుల ప్రకారం చేస్తానండి పుట్టినరోజు. మన తెలుగు క్యాలెండర్ ఉంటుంది కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, అలాగా ఆ మాసాలు తిథుల్లో వచ్చేటువంటి రోజుల్లోనే పుట్టినరోజు చేయాలని మాకు మా పెద్ద పాప పుట్టినప్పుడే చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా 100కి 99% తిథులప్పుడే చేస్తాను. నాకు ఈసారి ఏంటంటే కరెక్ట్గా తన తిథి వచ్చిన రోజే చేసేంత వీలు ఉండదు అనిపించింది అనమాట. మీకు తెలిసే ఉంటుంది కదా లేడీస్ ప్రాబ్లం. సో అందుకని చెప్పి అప్పుడు చేయకుండా ఇప్పుడు చేయకుండా ఉంటే పాప ఫీల్ అవుతుంది, ఎందుకని చెప్పేసి ఇంక ఈసారి మాత్రం డేట్ ప్రకారం అయితే తన బర్త్డే అయితే చేయాలని ఫిక్స్ అయిపోయి ఇంక ఇలా అయితే చేసాము. అది ఆదివారం రావడం వల్ల ఇంకా చాలా బాగుంది. అందరినీ కవర్ చేసుకురాగలిగాం. దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చి అందరి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. మీరందరూ కూడా మా పాపను బ్లెస్ చేయండి. ఇంకా అలాగే వాళ్ళ చిన్నమ్మ దగ్గర కూడా అయితే కేక్ పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంది. పిల్లలకి ఎవరి బర్త్డే అయినా అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఉంటారు.
ఇంకా ఆ టాయ్స్ వచ్చేసి వాళ్ళ చిన్నన్న తన బర్త్డే గిఫ్ట్గా అయితే ఇచ్చారనమాట. నిజానికి మేమందరం గుడికి వెళ్ళినప్పుడు బయట షాప్లో నిక్కి అది కావాలని అడిగినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన దాని క్వాలిటీకి అంత వేస్ట్ అనిపించి మేము తిరిగి వచ్చామన్నమాట. సో అది గుర్తుపెట్టుకొని తన బర్త్డేకి అయితే ఈ గిఫ్ట్ వాళ్ళిద్దరు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలాసేపు థ్యాంక్ యూ చిన్నమ్మ అని ఎంత హ్యాపీగా చెప్పిందో. అది ఓపెన్ చేసేటప్పుడు నేను వీడియో తీయాల్సింది. ఆ ఎగ్జైట్మెంట్ కళ్ళల్లో చాలా బాగా కనిపించింది. పిల్లలు అంతే కదండి, వాళ్ళకి నచ్చింది ఇస్తే హ్యాపీగా ఉండారు. అలా అని వాళ్ళు అడిగిన ప్రతిసారి అన్నీ ఇవ్వం కదా. సో దాన్ని వెయిట్ చేయించి తన బర్త్డేకి అది వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి పిల్లలు ఇద్దరికి ట్రెడిషనల్గా లంగా జాకెట్, నేను గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లంగా జాకెటే వేసి తీసుకెళ్తానండి. ఉదయం సాయంత్రం వేయడానికి అవ్వదు కదా అని చెప్పేసి ఉదయం అయితే ఇంకా అలాగ వేసి ఈవినింగ్ ఇలాగే. ఇవి వచ్చేసి మొన్న నేను దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టిన చీర అనమాట. వాళ్ళకి లంగాలు స్టిచ్ చేయించింది. పైన జాకెట్కి తీసుకున్న క్లాత్ సపరేట్గా తీసుకొని శారీ వరకు కింద లంగాలు ఇద్దరికి వచ్చేలాగా స్టిచ్ చేయించాను అనమాట. సో అవి డ్రెస్ డీటెయిల్స్ అయితే అది నేను అమ్మవారికి దసరా నవరాత్రుల్లో అమ్మ దగ్గర పెట్టిన శారీ, ఇంకా వాళ్ళిద్దరికి అంటే పిల్లలకి కూడా అమ్మ దగ్గర పెట్టింది ఇవ్వాలి అని చెప్పేసి అవైతే స్టిచ్ చేయించి అది ఎప్పుడో వేద్దాం అనుకున్నాను. తన బర్త్డేకి అలాగైతే సెట్ అయిందనమాట. ఇంకా అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ 3 o'clockకి అలాగా విజయవాడ అయితే అందరం బయలుదేరామండి. ఉదయం నుంచి పిల్లలు అలసిపోయి ఉన్నారు కదా, ఎక్కిన 10 minutesకి అందరు ఎక్కడోళ్ళు అక్కడైతే పడుకున్నారు. ఉగాది రోజు విజయవాడ అమ్మ దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎంత బాగా జరిగిందో అది కూడా ఒక మిరాకిల్ లాగా జరిగింది. అమ్మని చూడడం సంవత్సరాది రోజు అంటే మనకి న్యూ ఇయర్ స్టార్టింగ్ రోజు అమ్మని చూడడం, ఆ ఈవినింగ్ టైంలో గుళ్ళో ఎంత ప్రశాంతంగా ఉందోనండి, ఎంత బాగుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏమో అమ్మ అనుగ్రహం ఉండి కనీసం మంత్లీ వన్స్ కానీ లేదా 2 monthsకి ఒకసారి అయినా సరే అమ్మ దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే వచ్చేసాము. ఇంక అక్కడ ఆ రోజు ఎవరిని అంత పట్టించుకోలేదన్నమాట. సో మొబైల్ అలో అయిపోయింది. నేను 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాను, అవైతే ఇక్కడ యాడ్ చేస్తాను. మాకైతే దర్శనం బాగా జరిగిందండి. ఈవినింగ్ గుడి దగ్గర కూడా ఇవి కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా అయిపోయిన తర్వాత గుళ్ళోనే భోజనం చేసి రిటర్న్ మళ్ళీ 8కి అలాగా స్టార్ట్ అయ్యామండి. మాకు ఈసారి ఉగాది అయితే అమ్మ అనుగ్రహంతో చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా చాలా బాగా చేసుకొని ఉంటారని అనుకుంటూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.